తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ప్రదేశ్ గా మార్చింది కూటమి సర్కార్. అందిన కాడికల్లా అప్పులు చేస్తూ ఆర్థిక విధ్వంసానికి తెరలేపుతోంది. సంపద సృష్టి ఎటుపోయిందో తెలియదు కానీ అప్పుల సృష్టిలో మాత్రం రికార్డులు బ్రేక్ చేస్తూ రాష్ట్ర ప్రజలను దారుణమైన అప్పుల్లోకి నెట్టేసింది. తాజాగా మంగళవారం మరో 4,400 కోట్ల అప్పు తెచ్చి ఏపీ ప్రజల నెత్తిపై మరింత భారాన్ని మోపింది చంద్రబాబు సర్కార్. చంద్రబాబు ప్రభుత్వం దొరికిన చోటల్లా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసింది. ప్రజల ఆదాయం, రాష్ట్ర రాబడిని పెంచడంలోనూ ఘోర వైఫల్యం చెందారు. రాష్ట్ర ప్రజానీకంపై మాత్రం భారీ అప్పుల భారాన్ని మోపడంలో సఫలీకృతమయ్యారు. మంగళవారం బడ్జెట్లో చేసిన అప్పుతో పాటు ఇప్పటి వరకు కార్పొరేషన్ల పేరుతో గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు, రాజధాని పేరుతో చేసిన అప్పులతో కలిపి మొత్తం రాష్ట్ర అప్పులను 9,84,259 కోట్ల రూపాయలకు పెంచేశారు. దాంతో రాష్ట్రంలో ఒక్కొక్కరిపై తలసరి అప్పును 1,85,761కి పెంచేశారు. 23 నెలల పాలనలోనే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకంపై 3,52,055 కోట్ల రూపాయల అప్పుల భారం మోపింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం 8.07 వడ్డీకి 4,400 కోట్ల రూపాయల బడ్జెట్ అప్పు చేసింది. దీంతో 23 నెలల్లోనే రికార్డు స్థాయిలో బడ్జెట్లోనే 1,93,964 కోట్ల రూపాయల అప్పు చేసింది. మరోపక్క వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు 1,10,704 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లే కాకుండా కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరీ అప్పులు చేస్తున్నారు. చేసిన అప్పుల వాయిదాలను సకాలంలో చెల్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అప్పులు చేస్తోంది. మరోపక్క రాజధాని పేరుతో మరో 47,387 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇటీవల మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన గణాంకాల మేరకే వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు కలిపి మొత్తం 6,32,204 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు 23 నెలల పాలనలోనే రాష్ట్రం మొత్తం అప్పులను 9,84,259 కోట్ల రూపాయలకు పెంచేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీ ఎత్తున అప్పులు చేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున 15,306 కోట్లు, రోజుకు 510 కోట్ల చొప్పున అప్పు చేసింది. బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల అందిన కాడికల్లా అప్పులు చేసిన ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయలేదు. కొత్తగా అభివృద్ధి లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని పెంచలేదు, రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచలేదు. చేసిన అప్పులన్నీ చంద్రబాబు సర్కార్ రెవెన్యూ వ్యయానికి మళ్లించేసి రాష్ట్ర ప్రజలను దారుణమైన అప్పుల్లోకి నెట్టేసింది.